హాయ్ హలో వెల్కమ్ టు ఏఐ ట్రెండింగ్. ఏఐతో ప్రపంచంలో జరిగిన మార్పు గురించి ఈరోజు తెలుసుకుందాం. చైనాకు చెందిన సెర్చ్ ఇంజన్ బైదు 2 సరికొత్త ఏఐ మోడళ్లను లాంచ్ చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో గట్టి పోటీ నెలకొంది. ఏఐ రేస్లో నిలబడేందుకు ఇప్పటికే అనేక సంస్థలు కొత్త మోడళ్లను పరిచయం చేస్తూ యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా చైనా అతిపెద్ద సెర్చ్ ఇంజన్ బైదు 2 కొత్త కృత్రిమ మీద మోడళ్లను లాంచ్ చేసింది. ERNIE 4.5X1 అనే 2 కొత్త రీజనింగ్ ఫోకస్డ్ మోడళ్లను తీసుకొచ్చినట్లు ఆదివారం తెలిపింది. అద్భుతమైన మల్టీ మోడల్ సామర్థ్యంతో ఈ ERNIE 4.5 మోడల్ను తీసుకొచ్చినట్లు బైదు తెలిపింది. అధునాతన భాషా సామర్థ్యాన్ని, ప్రతి విషయాన్ని అర్థం చేసుకునే సత్తా, అద్భుతమైన మెమరీ కలిగి ఉన్నాయని కంపెనీ పేర్కొంది. అధిక IQ కలిగి ఉందని వెల్లడించింది. ఇక ఈ మల్టీ మోడల్ ఏఐ సిస్టమ్లు టెక్స్ట్, వీడియో, ఇమేజెస్, ఆడియోతో సహా వివిధ రకాల డేటాను ప్రాసెస్ చేయగలవని తెలిపింది. ఇక X1 మోడల్కు సమర్థవంతమైన విషయాన్ని అవగాహన చేసుకునే సత్తా, ప్రణాళికలు రచించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని తెలిపింది. ఇది స్వయం ప్రతిపత్తిగా ఉపయోగించే ఫస్ట్ డీప్ థింకింగ్ మోడళ్లలో ఒకటి అని బైదు పేర్కొంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఇప్పటికే పలు సంస్థలు తమ సత్తా చాటుతున్నాయి. చాట్ బాట్ సేవలతో చాట్ జీపీటీని సంచలనం సృష్టించింది. దీన్ని రూపొందించిన ఓపెన్ ఏఐ సంస్థ అనాది కాలంలోనే ప్రాచుర్యం పొందింది. తర్వాత మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, అమెజాన్ వంటి సంస్థలు ఏఐలోకి ఎంట్రీ ఇచ్చాయి. తాజాగా చైనాకు చెందిన స్టార్టప్ సంస్థ డీప్సీక్ను తీసుకొచ్చిన ఈ రంగంలో గట్టి పోటీని నెలకొల్పింది. తక్కువ ఖర్చుతో లేటెస్ట్ ఏఐ మోడల్ను రూపొందించి టెక్ మార్కెట్ను కుదిపేసింది. గ్రోక్ ఏఐ చాట్బాట్ హిందీ యాస వినియోగిస్తుండటంపై కేంద్రం దృష్టి సారించింది. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ చెందిన కృత్రిమ మేధ అంకుర సంస్థ XAI గ్రోక్ ఏఐ చాట్బాట్ సేవల్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల కొందరు యూజర్లు అడిగిన ప్రశ్నలకు గ్రోక్ హిందీ యాసలో కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం సామాజిక మాధ్యమాల్లో వివాదానికి దారితీసింది. తాజాగా దీని పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. కేంద్ర సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ గ్రోక్ వివాదంపై X ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతుందని అధికార వర్గాలు తెలిపాయి. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. మాస్కు చెందిన XAI ఈ గ్రోక్ చాట్బాట్ను విడుదల చేసింది. ఈ మోడల్ భూమిపైన అత్యంత తెలివైన ఏఐ సాధనంగా మాస్క్ అభివర్ణించారు. ఇటీవల యూజర్లు అడుగుతున్న ప్రశ్నలకు గ్రోక్ ఇచ్చిన సమాధానాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. హిందీ యాసను సైతం ఈ ఏఐ చాట్బాట్ ఉపయోగిస్తుంది. అయితే అందులో కొన్ని అభ్యంతర పదాలు ఉండటం వివాదానికి దారితీసింది. ఈ సమస్య పరిష్కారానికి కేంద్రం ప్రసిద్ధమైంది. గూగుల్కు చెందిన జెమినీ ఏఐ వేదిక కొత్త సొబగులు అందుకుంది. ఇది ఇప్పుడు ఆడియో ఓవర్ వ్యూ, కాన్వర్స్ అప్డేట్లతో మరింత ఆకర్షణీయంగా మారింది. రచయితలు, డెవలపర్లు, పరిశోధకులు కోసం మరింత వైవిధ్యమైన టూల్గా జెమినీని తీర్చిదిద్దే ఉద్దేశంతో వీటిని గూగుల్ పరిచయం చేసింది. ప్రత్యక్షంగా కంటెంట్ను సృష్టించుకోవడానికి, డాక్యుమెంట్ను సవరించుకోవడానికి, ఏఐ సహాయంతో ఆడియో సారాంశాలను రూపొందించుకోవడానికి తోడ్పడతాయి. కాన్వాస్ ఇది డాక్యుమెంట్లు, కోడ్స్ను రాసుకోవడానికి, వాటిని సరిదిద్దుకోవడానికి, మెరుగుపరచుకోవడానికి ఇంటరాక్టివ్ వర్క్ స్పేస్గా ఉపయోగపడుతుంది. ప్రాంప్ట్ బార్లో కాన్వాస్ను ఎంచుకుంటే ముందుగా మంచి నాణ్యమైన చిత్తు ప్రతిని సృష్టిస్తుంది. తర్వాత జెమినీ ఏఐ ఆధారిత ఫీడ్బ్యాక్తో మెరుగుదిద్దుకోవచ్చు. వ్యాసాలు, కథనాలు, నివేదికలు, బ్లాగ్ పోస్టులు వేటినైనా ఇది సమీక్షిస్తుంది. సరళమైన ఆదేశాలతో ఆయా అవసరాలకు అనుగుణంగా టోన్, లెంత్, ఫార్మాట్లను మారుస్తుంది. డెవలపర్లకైతే ఇది సమగ్ర కోడింగ్ వాతావరణాన్ని కల్పించడం విశేషం. ఐడియాలను ప్రయోగాత్మక వెబ్ యాప్లపై పైథాన్ స్క్రిప్ట్, గేమ్స్, సిమ్యులేషన్స్లుగా మార్చుకోవచ్చు. మరి కోడ్ను జనరేట్, ఎడిట్ చేసి పెట్టడమే కాకుండా HTML ప్రివ్యూను చూపిస్తుంది. ఉదాహరణకు యూజర్లు ఈమెయిల్ను, సబ్స్క్రిప్షన్ ఫామ్ను సృష్టించమని అభ్యర్థించాలనుకోండి, అప్పటికప్పుడు ప్రివ్యూను చూపిస్తుంది. కావాలనుకుంటే వెంటనే మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. ఇక ఇది డెవలప్మెంట్ ప్రక్రియను సరళం చేస్తుంది. దీంతో వేర్వేరు యాప్లకు మారాల్సిన అవసరం ఉండదు. త్వరగా పనులు పూర్తవుతాయి. అందువల్ల కోడింగ్ కాన్సెప్ట్లను నేర్చుకునే వారికి, సాఫ్ట్వేర్ ప్రాజెక్టు రూపొందించే నిపుణులకు బాగా ఉపయోగపడుతుంది. పని పూర్తయ్యాక ఒక్క క్లిక్తో గూగుల్ డాక్స్కు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు కూడా. జెమినీ అడ్వాన్స్డ్ చందాదారులందరికీ కాన్వాస్ అందుబాటులో ఉంటుంది. అన్ని భాషలను సపోర్ట్ చేస్తుంది. ఆడియో ఓవర్ వ్యూ అప్లోడ్ చేసిన డాక్యుమెంట్లను ఆడియో పాడ్కాస్టులుగా మలచడం దీని ప్రత్యేకత. ఏఐ పోస్టులు వీటిని చదివి వినిపిస్తాయి కూడా. ఇప్పటివరకు గూగుల్ నోట్బుక్లో LMK పరిమితమైన ఆడియో ఓవర్ వ్యూ ఇప్పుడు సబ్స్క్రిప్షన్ ప్లాన్తో కూడా నిమిత్తం లేకుండా జెమినీ యూజర్లందరికీ అందుబాటులోకి వచ్చింది.
అయితే ఇది ప్రస్తుతం ఇంగ్లీష్నే సపోర్ట్ చేస్తుంది. త్వరలో మరికొన్ని భాషలు కూడా విస్తరించనుందని భావిస్తున్నారు. చాట్ జీపీటీ యూజర్ల కోసం సరికొత్త ఇమేజ్ జనరేషన్ ఫీచర్ను ఓపెన్ ఏఐ సంస్థ ఆవిష్కరించింది. కృత్రిమ మీద ఆధారిత చాట్బాట్ల వినియోగం రోజురోజుకు పెరుగుతుంది. ఇప్పటికే ఈ తరహా సేవలు అందిస్తున్న సంస్థల మధ్య గట్టి పోటీ నెలకొంది. దీంతో యూజర్లను పెంచుకునేందుకు ఆయా సంస్థలు కొత్త మోడళ్లను, అద్భుతమైన ఫీచర్లను పరిచయం చేస్తున్నాయి. తాజాగా ఓపెన్ ఏఐ సంస్థ చాట్ జీపీటీలో కొత్త ఇమేజ్ జనరేషన్ ఫీచర్ను ఆవిష్కరించింది. అత్యాధునిక విజువల్ మోడల్ GPT-40 అనుసంధానంతో తీసుకొచ్చినట్లు తెలిపింది. చాట్ జీపీటీ యూజర్ల కోసం సరికొత్త ఇమేజ్ జనరేషన్ ఫీచర్ను ఆవిష్కరించినట్లు కంపెనీ CEO శామ్ ఆల్ట్మన్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఇదో అద్భుతమైన సాంకేతికంగా వర్ణించారు. దీంతో రూపొందించిన కొన్ని చిత్రాలు నిజంగా ఏఐ తయారు చేసినవే అన్నట్టు నమ్మబుద్ధి కావడం లేదని వ్యాఖ్యానించారు. దీని సహాయంతో యూజర్లు అద్భుతాలు సృష్టించనున్నారు. అయితే అభ్యంతరకరమైన అంశాలను సృష్టించొద్దని యూజర్లకు సూచించారు. మునుపటి ఏఐ మోడల్ కంటే ఇది మెరుగ్గా పనిచేస్తుంది. ఓపెన్ ఏఐ తెలిపింది. ఈ GPT-40 మోడల్ మెరుగైన ఖచ్చితత్వం, సందర్భితంగా అవగాహనతో చిత్రాన్ని రూపొందించడంలో శిక్షణ పొందిందని పేర్కొంది. గతంలో ఉన్న లిమిటేషన్ల కంటే దీని పరిధిని పెంచినట్లు తెలిపింది. నాన్ లాటిన్ లాంగ్వేజ్లో ప్రాంప్ట్ ఇస్తే ఇంకోసారి రెండరింగ్ చేసే సమయంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని పేర్కొంది. కొన్నిసార్లు తప్పుగా క్రాప్ చేస్తుందని, అత్యంత సంక్లిష్టమైన చిత్రాల్లో మార్పులు చేసే సమయంలో ఒక్కోసారి సరిగ్గా పనిచేయకపోవచ్చని తెలిపింది. ఈ సవాలును పరిష్కరిస్తామని పేర్కొంది. ఈ ఫీచర్ రోల్అవుట్ చేశామని, త్వరలో చాట్ జీపీటీ ప్లస్ ప్రో టీమ్తో పాటు ఫ్రీ యూజర్లకు కూడా ఇమేజ్ జనరేషన్ ఫీచర్ అందుబాటులోకి రానుంది. డెవలపర్లు API ద్వారా ఈ సేవలు వినియోగించుకోవాల్సి వచ్చని పేర్కొంది. ఏఐతో ఉద్యోగాలు పోతాయనే ఆందోళన ఉంది. మరి ఈ భయం లేని రంగం ఉందా? దీనిపై బిల్ గేట్స్ సమాధానమిచ్చారు. కృత్రిమ మేధ కారణంగా ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతుండగా, వాటి వల్ల కొత్తగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రముఖ సంస్థల అధినేతలు చెబుతున్నారు. ఇదే అంశంపై తాజాగా మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ స్పందించారు. ఏఐతో రానున్న రోజుల్లో ఎన్నో ఉద్యోగాలు నిరుపయోగంగా మారతాయని తెలిపారు. మిగతా వాటితో పోల్చుకుంటే 3 వృత్తులకు మాత్రం ఈ ఆటోమేషన్ మునుపటి కంటే కాస్త తక్కువని అంచనా వేశారు. కోడింగ్, ఎనర్జిమెంట్, అలాగే మేనేజ్మెంట్, బయాలజీ రంగాలు దీనిని తట్టుకొని నిలబడతాయని చెప్పారు. సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, సృజనాత్మక పరిస్థితులకు తగ్గట్టుగా సామర్థ్యాన్ని మెరుగుపరుచుకునే లక్ష్యాన్ని ఏఐ ఇంకా సొంతం చేసుకోలేకపోవడమే ఇందుకు కారణమని చెప్పారు. ఏఐతో కోడింగ్ ఉద్యోగాలు పోవచ్చనే ఆందోళన ఉంది. కోడ్ను రూపొందించడంలో కొన్ని ప్రోగ్రామింగ్ టాస్క్లకు మనుషులు అవసరం లేకుండా ఏఐతో పని కానియొచ్చు. కానీ ఖచ్చితత్వం, లాజిక్ సమస్యలను పరిష్కరించే నైపుణ్యాల్లో మాత్రం మనుషుల కంటే వెనుకబడే ఉంది. క్లిష్టమైన సాఫ్ట్వేర్ రూపకల్పనకు ఈ లక్షణాలన్నీ కావాలి. మరి డీబగ్గింగ్, ఏఐను మెరుగుపరచడంలో ప్రోగ్రామర్స్ కీలకమని బిల్ గేట్స్ అభిప్రాయపడుతున్నారు. చాట్ జీపీటీ వంటి ఏఐ టూల్స్కు లోడ్ రాయడంతో ఉపయోగపడతాయి. అనుకోకుండా వచ్చే సవాళ్లను పరిష్కరించాలంటే ప్రోగ్రామర్స్ అవసరం ఉంటుందని చెప్పారు. అలాగే ఎనర్జీ రంగ నిపుణులకు కూడా ప్రస్తుతానికి ఏఐ ఢీకొట్టలేదని గేట్స్ అన్నారు. వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడం, స్థిరమైన పరిష్కారాలను అమలు చేయడం, విద్యుత్ అంతరాయాలు, వనరుల కొరత వంటి సంక్షోభాలను పరిష్కరించడానికి మానవ నైపుణ్యం చాలా ముఖ్యమైనదని స్పష్టం చేస్తున్నారు. ఏఐలా కాకుండా ఆ రంగ నిపుణులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోగలరని చెప్పారు. వారు నైతికతను, పర్యావరణ అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. అలాగే జీవశాస్త్ర రంగం విషయానికి వస్తే పెద్ద మొత్తంలో ఉన్న డేటాను విశ్లేషించడానికి, వ్యాధి నిర్ధారణకు ఏఐ ఉపయోగపడుతుంది. కానీ వైద్య పరిశోధనలు, సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన జీవశాస్త్రవేత్తలకు అత్యంత కీలకమని, ఆ లక్షణాలు కొత్త సాంకేతికతకు మనుషుల కన్నా స్థాయిలో లేదని ఒకే షోలో మాట్లాడుతూ తెలిపారు. ఇదిలా ఉంటే గతంలో ప్రధాని మోదీ ఏఐ ఆందోళన గురించి మాట్లాడుతూ, ఈ సాంకేతికత వల్ల మనం చేసే అన్ని పనుల్లో మార్పులు వస్తాయి, దానితో ఉద్యోగాలు పోతాయనే వదంతులు ప్రచారంలో ఉన్నాయి. చరిత్ర చూస్తే పని ఎప్పుడూ ఉంటుంది, అయితే పనిచేసే పద్ధతిలో మార్పులు వస్తాయి. కొత్త రకం ఉద్యోగాలు సృష్టి జరుగుతుంది అంతే. వాటిని అందిపించుకోవడం కోసం స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ అవసరం. ఉద్యోగాల్లో నైపుణ్యం పెంచుకునే వారికి ఉన్నత అవకాశాలు ఉంటాయి అని వెల్లడించారు. చాట్ జీపీటీలో ప్రవేశపెట్టిన జిబ్లీ స్టైల్ ఫిల్టర్ వల్ల తమ జీపీయూ వ్యవస్థపై అధిక భారం పడుతుందని, అందుకే లిమిట్ పెడుతున్నామని ఓపెన్ ఏఐ CEO శామ్ ఆల్ట్మన్ వెల్లడించారు. కృత్రిమ మేధ ఆధారిత చాట్బాట్ల వినియోగం రోజురోజుకు పెరుగుతుంది. దీంతో యూజర్లకు పెంచుకునే అవకాశం, ఆయా సంస్థలు కొత్త మోడళ్లను, అద్భుతమైన ఫీచర్లను పరిచయం చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఓపెన్ ఏఐ సంస్థ ఇటీవల చాట్ జీపీటీలో జిబ్లీ స్టైల్ ఫిల్టర్ను ప్రవేశపెట్టింది.
బాలీవుడ్లోని ఐకానిక్ రాజిమ్రన్ ట్రైన్ సీన్, ట్రంప్పై హత్యాయత్నం సహా పలు రకాల ఫోటోలకు యానిమేషన్ రూపమిస్తూ జీబ్లీ ఫిల్టర్ వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అయితే ఈ ఫిల్టర్ను విపరీతంగా వినియోగిస్తుండడం వల్ల తమ జీపీయూ వ్యవస్థపై అధిక భారం పడుతుందని, అందుకే దీనికి లిమిట్ పెడుతున్నామని ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ తెలిపారు. జీబ్లీ స్టైల్ ఫిల్టర్ చిత్రాలను వినియోగదారులు విపరీతంగా ఇష్టపడుతున్నారు. ఇది మాకు ఆనందకరమైన విషయమే, కానీ దీనివల్ల జీపీయూ ఓపెన్ ఏఐ సర్వర్పై భారం పడుతుండడం, మా సేవలు నెమ్మదిస్తుండడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నాం. త్వరలో చాట్‌జీపీటీ ఉచిత వినియోగదారులకు కూడా ఈ ఫీచర్ను అందుబాటులోకి తీసుకువస్తాం అని జీబ్లీ స్టైల్ ఫిల్టర్ తెలిపారు. ఓపెన్ ఏఐ 2 రోజుల క్రితం యూజర్ల కోసం సరికొత్త ఇమేజ్ జనరేషన్ ఫీచర్ను ఆవిష్కరించింది. ఇక శామ్ ఆల్ట్మన్ మాట్లాడుతూ ఇదో అద్భుతమైన సాంకేతికతగా వర్ణించారు. 284 మంది చేతిలోనే 98 లక్షల కోట్లు మునుపటి ఏఐ మోడల్ కంటే ఇది మెరుగ్గా పనిచేస్తుందని ఓపెన్ ఏఐ తెలిపింది. ఈ జీపీటీ 40 మోడళ్లు మెరుగైన ఖచ్చితత్వం, సందర్భిచితంగా అవగాహనతో చిత్రాన్ని రూపొందించడంలో శిక్షణ పొందిందని పేర్కొంది. గతంలో ఉన్న లిమిటేషన్ల కంటే దీని పరిధిని పెంచినట్లు తెలిపింది. నాన్ నాటిక్ లాంగ్వేజ్లో ప్రాంప్ట్ ఇస్తే ఒక్కోసారి రెండరింగ్ చేసే సమయంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని పేర్కొంది. కొన్నిసార్లు తప్పుగా క్రాప్ చేస్తుందని, అత్యంత సంక్లిష్టమైన చిత్రాల్లో మార్పులు చేసే సమయంలో ఒక్కోసారి సరిగ్గా పనిచేయకపోవచ్చని కూడా తెలిపింది. ఈ సవాలును పరిష్కరిస్తామని పేర్కొంది. జిబ్లీ స్టైల్ ఫిల్టర్ వినియోగించిన వైట్ హౌస్ చాట్‌జీపీటీలో జిబ్లీ స్టైల్ ఫిల్టర్ను ప్రవేశపెట్టిన కొన్ని గంటల్లోనే అన్ని వర్గాల వినియోగదారులు దీన్ని విపరీతంగా వాడడం మొదలుపెట్టారు. అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ కూడా ఈ ఫీచర్ వినియోగదారుల జాబితాలో చేరింది. యుఎస్ ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ తాజాగా అదుపులోకి తీసుకున్న వర్జీనియాకు చెందిన మాదక ద్రవ్యాల వ్యాపారి ఫోటోను ఇమేజ్ జనరేషన్ ఫీచర్ను వినియోగించి రూపొందించింది. దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్గా మారింది.